KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. ఇప్పటి వరకు జనాభా ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ చేస్తారనే టెన్షన్ దక్షిణాది రాష్ట్రాల్లో కనిపించింది. అలా జరిగితే లోక్సభలో సౌత్ కు ఉన్న ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇప్పుడు సీన్ మారినట్లయితే కనిపిస్తుంది. సెంటర్ ప్రతిపాదించిన 50% సీట్ల పెంపు ఫార్ములా అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫార్ములా ప్రకారం ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లను 50% పెంచుతారు. అంటే దేశవ్యాప్తంగా 543 స్థానాలు 816కి పెరిగే అవకాశం ఉంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల వాటా కూడా దాదాపు అలాగే కొనసాగుతుందని చర్చ జరుగుతోంది. ఈ ఫార్ములా వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారనే ప్రచారం జోరుగా సాగుతుంది. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు శిక్ష పడకూడదని, అభివృద్ధి చేసిన రాష్ట్రాలకు నష్టం జరగడం ఫెడరల్ స్పిరిట్ కు విరుద్ధమని ఆయన పదే పదే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్డీఏ మిత్రపక్షాలతో పాటు ఇతర దక్షిణాది పార్టీలతో కూడా ఆయన కోఆర్డినేషన్ చేసినట్లయితే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇక ఈ ఫార్ములాకు దక్షిణాది పార్టీల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఒకప్పుడు డీలిమిటేషన్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేటీఆర్ కూడా ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. డిఎంకే, వైఎస్ఆర్సీపీ వంటి పార్టీలు కూడా దక్షిణాది ప్రయోజనాలు కాపాడితే తమకు అభ్యంతరం లేదనే సంకేతాలు ఇస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఈ ఫార్ములా అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలు 38కి అయితే చేరుతాయి. అలానే తెలంగాణలో 17 స్థానాలు 26కి పెరిగే అవకాశం ఉంది. దీంతో దక్షిణాది రాజకీయ ప్రాధాన్యత తగ్గకుండా ఉంటుందని విశ్లేషకులు అయితే వివరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇది ఫైనల్ డిసిషన్ కాదు. కేంద్రం అధికారికంగా ఏ నిర్ణయం తీసుకుంటుంది, పార్లమెంట్లో ఎలాంటి బిల్లు వస్తుంది అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరి 50% డీలిమిటేషన్ ఫార్ములా నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు గేమ్ చేంజర్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలపండి.